శ్రీవారి భక్తులకు సేవ చేసేందుకు వచ్చిన మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఓ కీచకుడు. తిరుమలకు వచ్చే భక్తులకు భద్రత కల్పించాల్సిన భద్రతా సిబ్బంది మహిళలపై వేధింపులకు దిగడం తిరుమలలో కలకలం రేపుతోంది. శ్రీవారిని దర్శించి తరించేందుకు ప్రతిరోజు వేలాది మంది భక్తులు తిరుమలకు వస్తారు. అలా వచ్చిన భక్తులకు సేవలు అందించేందుకు టీటీడీతో పాటు ఎంతో మంది స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. ఇలా మానవ సేవే మాధవ సేవ అన్న భావనతో తిరుమలకు వస్తున్న మహిళలపై రోజురోజుకి లైంగిక వేధింపులు గుట్టు చప్పుడు కాకుండా పెచ్చుమీరుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా నుంచి శ్రీవారి సేవకొచ్చిన ఓ మహిళపై శేషసాయి అనే సెక్యూరిటీ లైంగిక దాడులకు పాల్పడ్డాడు. మహిళకు డబ్బు ఆశగా చూపి లోబరుచుకునే ప్రయత్నం చేశాడు. అయితే బాధితురాలు అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటపడింది. దీనిపై సీరియస్ అయిన ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. పూర్తిగా విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ అధికారులు అంటున్నారు. థర్డ్ సెక్టర్లో పనిచేసేటువంటి శేషసాయి కుమార్ అక్కడ డ్యూటీలో నుండి శ్రీవారి సేవక లేడీతో అబ్యూజ్గా మాట్లాడని తెలిసింది. అతను ఇమ్మీడియట్గా వాళ్ళని మేము ఇన్ఫర్మేషన్ తీసుకొని అతని మీద రిపోర్ట్ పెట్టి అతని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇది ఫస్ట్ టైం కాబట్టి అతను ఏ చిన్న తప్పు చేసినా సెక్యూరిటీ యాంగిల్లో మాత్రం ఎవరిని స్పేర్ చేసే క్వశ్చనే ఉండదు. కాబట్టి ఇలాంటి ప్లేస్లో ఇంకా స్ట్రింజెంట్గా యాక్షన్ తీసుకోవడానికి మేము రిపోర్ట్ పెడతాం.